లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. ఇది కూడా కొత్త విషయం చెప్తున్నారు డాక్టర్ రంజిత్ కుమార్ గారు. ఎందుకంటే మామూలుగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు విపరీతంగా టెస్ట్ చేయించేసుకుంటూ ఉంటారు. అంటే మ్యామోగ్రామ్లు బ్రెస్ట్ క్యాన్సర్కి, ఇంకా సర్వైకల్ ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా. సో 95% ఆఫ్ ఆల్ క్యాన్సర్ ఇస్ స్పోరాడిక్ అంటున్నారు. జెనెటిక్ కండిషన్స్ దానికి తోడ్పడవు. Genetic condition only 5 to 6%. రైట్. అదర్ హెల్త్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, లేకపోతే ఆటో ఇమ్యూన్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అమిలాయిడాసిస్ అంటారు. ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుందా? బికాస్ డయాబెటీస్కి మనకు డైరెక్ట్గా రిలేషన్ ఎక్కడా లేదు. ఎప్పుడు బట్ హెచ్ఐవికి ఉందంటారు. హెచ్ఐవికి ఉంది. హెచ్ఐవి ఉన్నటువంటి వాళ్ళకు లింఫోమా అనేటువంటి క్యాన్సర్లు, మీరు చెప్పిన సర్వైకల్ క్యాన్సర్, తర్వాత పెద్ద పేగుకు సంబంధించిన యానల్ క్యాన్సర్ అంటారు. సో ఇవి కామన్గా వస్తుంది. యాక్చువల్లీ వాళ్ళకి రావచ్చు, ఎక్కువ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్లీ మేము ఇందాక చెప్పినట్లుగా ఇమ్యూనిటీ ప్లేస్ ఏ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ రోల్. మనకి ఎప్పుడైతే ఈ టిల్ట్ జరుగుతుందో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాట్ అబౌట్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ డాక్టర్ గారు? ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ఇప్పుడు ఇంతవరకు ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు. ఏ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో కూడా, అమైలాయిడోసిస్ లో కూడా ఆర్గన్స్ కి వచ్చినప్పుడు అది క్యాన్సర్ గా మారే అవకాశాలు ఉంటాయని చెప్పి. అమైలాయిడోసిస్ అనేటువంటిది ఒక కండిషన్ లో వచ్చేసి, అమైలాయిడోసిస్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఇమ్యూన్లో వచ్చేటటువంటి అమైలాయిడోసిస్, క్యాన్సర్ ద్వారా వచ్చే అమైలాయిడోసిస్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మేము రెగ్యులర్గా చూసేటటువంటి అమైలాయిడోసిస్, ఫర్ ఎగ్జాంపుల్ మైలోమా అనేటువంటిది బోన్ క్యాన్సర్ వల్ల. సో మల్టిపుల్ మైలోమాలో అప్రాక్సిమేట్గా ఒక 30 to 40% ఆఫ్ ద పేషెంట్స్కి వచ్చేసి అమైలాయిడోసిస్ అసోసియేట్ అయి ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బేసికల్గా అబ్నార్మల్ ప్రోటీన్, అమైలాయిడోసిస్ నథింగ్ బట్ ఎక్కువ ప్రోటీన్ ప్రొడక్షన్ వచ్చేసి డిపాజిట్ అయిపోవడం వేరియస్ ఆర్గాన్స్లో. సో ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో జరగవచ్చు. అమైలాయిడోసిస్ అనేటువంటిది ఒక రిజల్ట్ యాక్చువల్గా, ఒక కండిషన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు దాని యొక్క రిజల్ట్ ద్వారా వచ్చేటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ మైలోమాలో వచ్చేసి మైలోమా ప్రోటీన్ అనేటువంటిది ఎక్కువ కావడం వల్ల ఇది పోయి డిపాజిట్ అయిపోయేసి అమైలాయిడ్ లాగా ప్రజెంట్ అవుతుంది. సో అది అమైలాయిడ్ పర్సే మనం క్యాన్సర్ లాగా చెప్పకపోకూడదు. ఇది బేసికల్గా ఎండ్ రిజల్ట్ అని చెప్పాలి యాక్చువల్గా. రైట్. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఇంతవరకు ఎక్కడ కూడాను మనకు నిర్ధారణ లేదు యాక్చువల్గా క్యాన్సర్ రిలేటెడ్ అని చెప్పి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.